రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ ముస్తాబవుతోంది. తమ సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా రాష్ట్రాలు శకటాలు సిద్ధమవుతున్నాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటికొప్పాక చెక్క బొమ్మల విశిష్టలతో ఆంధ్రప్రదేశ్ శకటం రెడీ అయింది. వెంకటేశ్వర స్వామి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏపీ శకటానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఈకో ఫ్రెండ్లీ, ఎటువంటి హాని కలిగించని వుడెన్తో ఇక్కడ ఈ లక్క బొమ్మలను ఏర్పాటు చేస్తారు. ఈ లక్క బొమ్మల్లో భాగంగా ఇక్కడ తిరుపతి ప్రత్యక్ష కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రతిమను కూడా ఈ లక్క బొమ్మలతోనే ఏర్పాటు చేశారు. రేపు మొత్తం ఈ 31 శకటాలకు సంబంధించిన ప్రదర్శన ఉండబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనం చూస్తున్నాం వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రతిమ, మరోవైపు ఇతరితర లక్క బొమ్మలు ఏదైతే 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లక్క బొమ్మలకు సంబంధించి ఇక్కడ ప్రదర్శన ఉంచారు. ఈకో ఫ్రెండ్లీ వుడ్తోనే వీటన్నిటిని కూడా తయారు చేసినట్లు వారు చెప్తున్నారు. ఎటువంటి హాని కలిగించకుండా ఉండే విధంగా కూడా వీటి రూపకల్పన జరిగింది అనేది ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఈకో ఫ్రెండ్లీ విశిష్టత ఏంటి, దీనివల్ల ఈకో ఫ్రెండ్లీ వల్ల ఎటువంటి నష్టం జరగకుండా, ఎటువంటి ప్రకృతికి నష్టం జరగకుండా వీటిని రూపొందించామనేది చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన కొంతమంది అనకాపల్లి నుంచి వచ్చిన ప్రదర్శనకారులు ఉన్నారు. ఈకో ఫ్రెండ్లీకి సంబంధించి ఈ లక్క బొమ్మలు ఏ విధంగా తయారు చేశారనేది వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈ ఈకో ఫ్రెండ్లీ వుడెన్తో దీన్ని తయారు చేశారంటారు, ఏ విధంగా తయారు చేశారు? ఈ ఈకో ఫ్రెండ్లీ బొమ్మలు అనేది మనకి న్యాచురల్ కలర్తో తయారవుతుందండి. దానివల్ల పిల్లలు ఆడుకున్నా, నోట్లో పెట్టుకొని ఆడుకున్నా వాళ్ళకి ఎటువంటి హాని తగలదు, జరగదు కూడా. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్లాస్టిక్ బొమ్మల వల్ల పిల్లలు నోట్లో పెట్టుకొని ఆడుకోవడం వల్ల, అవి మింగేయడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అవి మనం చూస్తూనే ఉన్నాం. కానీ అలా జరగకూడదని ఈకో ఫ్రెండ్లీ బొమ్మలు అనేవి, ఈటికొప్పాక బొమ్మలు అనేవి తయారు చేశారనమాట. సో దీనివల్ల మన పిల్లలకి ఎటువంటి హాని తగలదు. అందుకని మనకి జియో ట్యాగ్ అనేది కూడా వచ్చింది. ఈ ఈటికొప్పాకులు బొమ్మలు ఏంటంటే పిల్లలు ఎలా అయినా సరే ఆడుకోవచ్చు. సో అదేంటంటే మనకి చాలా గర్వమైనది, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇవి తయారవుతున్నాయి. ఇంకా అక్కడ అన్నిటి దగ్గర కూడా ప్లాస్టిక్లతోనే అవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. ఈటికొప్పాకులు ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ బొమ్మలతోనే మీరు యూస్ చేయండి. పిల్లలకి అందరికీ చాలా మంచిది. ఈటికొప్పాకు బొమ్మలు ఏంటంటే మనకి సబ్జెక్ట్ కూడా నేర్పిస్తాయి, మనకి చదువును నేర్పిస్తాయి, పిల్లలకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. సో అందుకని మీరు ఈకో ఫ్రెండ్లీ వాటిని నేచురల్గా మీరు తీసుకోండి తప్ప అవాయిడ్ ప్లాస్టిక్. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఏటికొప్పాక బొమ్మలను తయారు చేసి ఇక్కడ ప్రదర్శన ఉంచడం ద్వారా, అంటే దీనికి 400 ఏళ్ల చరిత్ర అనేది ఉంది, ఇక్కడే ప్రదర్శించడం ద్వారా మీరు దేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇది మనకి చూస్తున్నా సరే కొన్ని మంది ప్రజలు ఏంటంటే వీటికి ఎక్స్పెన్సివ్ వాటికి, ప్లాస్టిక్ వాటికి బాగా అలవాటు పడిపోతున్నారు. మేమేం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నామంటే, ఇవి ఈకో ఫ్రెండ్లీ కాబట్టి మనందరికీ మంచినిస్తాయి, మన ఆరోగ్యానికి, మన నేచర్కి అందరికీ మంచినిస్తాయి. కాబట్టి మేము ఈ ఈటికొప్పాక బొమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది ఇందుకే. వాళ్ళందరూ దీన్ని తెలుసుకోవాలి, దీని ప్రత్యేకత తెలుసుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ని, మన ఈ ఈకో ఫ్రెండ్లీ బొమ్మల్ని గురించి అందరూ తెలుసుకోవాలి అనేసి మేము రిప్రజెంట్ చేస్తున్నామండి. రైట్. మరికొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారి స్టూడెంట్స్ అడిగి వారి ఈ ప్రదర్శనలో పాల్గొనడం వారికి ఏమనిపిస్తుంది, వారి జిల్లాకు సంబంధించి, వారి ఊరికి సంబంధించిన ఏటికొప్పాకు సంబంధించిన లక్క బొమ్మలు ఇక్కడ ప్రదర్శన ఉంచడం ద్వారా వారికి ఏమనిపిస్తుంది అనేది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఈ ప్రదర్శన రావడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఈ ప్రదర్శనలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా, ఇది మా కెరియర్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. 2025 పెరేడ్లో పార్టిసిపేట్ చేశానని నాకు తెలుస్తుంది. సో ఇది చాలా అంటే చాలా గొప్ప ఆపర్చునిటీ ఫర్ అస్. మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది, మీకు ఇక్కడికి రావడం కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం కానీ? నాట్య రసగన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ మాట, అక్కడి నుంచి మాకు ఈ అవకాశం వచ్చింది. మా మేడం వాళ్ళు మాకు కొరియోగ్రఫీ అన్నీ నేర్పించి చాలా ఎంకరేజ్ చేశారు మాకు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడికి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ రిపబ్లిక్ డేకి సంబంధించిన ఈ ఏటికొప్పాకు సంబంధించిన ఈ లక్క బొమ్మల్లో ప్రదర్శనలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా ఇక్కడ పాల్గొన్న విద్యార్థులు కానీ వారి టీచర్ కానీ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఇటువంటి ఈకో ఫ్రెండ్లీ వుడెన్తో తయారు చేసిన ఈ బొమ్మలను ఇక్కడ ప్రదర్శించడం అనేది మన సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ప్లాస్టిక్ను వాడొద్దు అనేది ప్రధానంగా తెలియజేసేందుకే ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తామనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. ఇక దీనిలో పాల్గొన్న వీరు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శుభంతో శివ బిగ్ టీవీ.